నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఇప్పుడు ఏపీని కుదిపేస్తున్న అంశం. అసలు ఈ చట్టం ఏంటి? ఇందులో లాభ నష్టాలేంటి? ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? మరి న్యాయవాదులు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? నిజంగా ఇది నల్ల చట్టమా? దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉంది? మన దేశంలో మన రాష్ట్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్ని దేశాలు ఈ చట్టాలని అమలు చేస్తున్నాయి? అది ఇప్పుడు చూద్దాం. అయితే దీనికంటే ముందుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూమి హక్కులకు ప్రభుత్వమే హామీ ఉంటుంది. ఒకే భూమి రిజిస్ట్రేషన్ ఉంటుంది. హక్కుల విషయంలో అవకతవకలతో భూమి కోల్పోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే నష్టపరిహారం ఇస్తారు. అయితే సెంటు భూమి ఉన్న రైతు దగ్గర నుంచి వందల ఎకరాలున్న భూ యజమాని వరకు కూడా హద్దులకు హక్కులకు స్పష్టత భద్రత కోరుకుంటాడు. ఇది అందరికీ తెలిసిందే. అలాగే వివాదం వస్తే ఏళ్ల తరబడి సాగకుండా వెంటనే పరిష్కారం కావాలని కూడా అనుకుంటారు. రికార్డుల్లో గందరగోళం లేకుండా ఉండాలని, భూ హక్కుకు సంబంధించి తిరుగులేని ప్రభుత్వ డాక్యుమెంట్ ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా వచ్చిందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే అసలు చట్టం ఎవరు చేయమన్నారు? ఎందుకు చేశారు? అంటే దేశంలో ఎక్కడా లేకుండా ఒక మన రాష్ట్రంలోనే ఎందుకు ఉంది అంటే, భూముల విషయంలో దేశవ్యాప్తంగా అనేక వివాదాలు సమస్యలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. వీటి మీద కోర్టుల్లో కేసులు తరాల తరబడి కొనసాగుతున్నాయి. దీనివల్ల ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీనో కంపెనీనో పెట్టడానికి భూమి కొనాలనుకుంటే ఆ యజమానులకు అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకోసం నీతి ఆయోగ్ ఏం చేసిందంటే, ఇప్పటి వరకు ఉన్న పాత చట్టాల స్థానంలో సరళంగా సులభంగా భూమి ఎవరిదో చెప్పే కొత్త చట్టాలు తీసుకురావాలని సూచించింది. దాన్ని ఆచరిస్తూ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2020ను తీసుకొచ్చింది. నిజానికి సాంకేతికంగా చూసుకుంటే ఇది 2023 అక్టోబర్ 31 నుంచి అమలు కావాలి. కానీ దాని చుట్టూ ఉన్న చిక్కుముళ్ళ వల్ల కోర్టుల్లో కేసులు మగ్గుతున్నాయి. దీంట్లో అనేక అనుమానాలు, వివాదాలు చాలా ఉన్నాయి. అయితే ఈ యాక్ట్ కేవలం ఏపీకి పరిమితమైందా అంటే కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా 80-90 దేశాలు ఇప్పటికే ఈ యాక్ట్ను అమలు చేస్తున్నాయి. 200 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో మొదలైన ఈ సిస్టమ్ రకరకాల రూపాలతో అనేక దేశాల్లో అమలవుతుంది. ఇక మన దేశంలో కూడా 40-50 ఏళ్లుగా ఇలాంటి చట్టం తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కుదరలేదు. కానీ ఏపీ ఈ విషయంలో ముందడుగు వేసిందని చెప్పాలి. అయితే ఈ కొత్త ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఒకసారి రికార్డుల్లో మీ పేరు చేరి మీరే అసలైన ఓనర్ అని అయితే ఎవ్వరూ దీని మీద కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవ్వరూ తీసుకోలేరు. ఒక్కసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారంటీగా నష్టపరిహారం ఇస్తుంది. ఇది సక్రమంగా నిర్వహించాలంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అంతా మారాలి. ఎలా అంటే విఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్, సివిల్ కోర్టులు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సిసిఎల్ఏ, సబ్ రిజిస్ట్రార్, సివిల్ కోర్టులకు బదులు కొత్తగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మాత్రమే ఉండేలా చేయాల్సి వస్తుంది. మరి దీంట్లో సమస్య ఏముంది అంటే, ఇప్పటి వరకులా సివిల్ కోర్టులో దావాలు వేయడం ఇక పైన ఏమాత్రం కుదరదు. అంతేకాదు ఏ సమస్య వచ్చినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికే వెళ్లాల్సి ఉంటుంది. ఆయన తీర్పే ఫైనల్. అది మీకు కనుక సంతృప్తిగా లేకపోయినట్లయితే ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ కోర్టు దాకా వెళ్ళడానికి వీలేదు. ఆయన తీర్పు కూడా నచ్చకపోతే అప్పుడు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ అథారిటీగా జిల్లా జాయింట్ కలెక్టర్ లేదా ఆ హోదా కలిగిన అధికారి అథారిటీగా ఉంటారు. అసలు మరి ఇందులో అభ్యంతరం ఏంటి అంటే, సివిల్ కోర్టు కాకుండా రెవెన్యూ అధికారులే భూ వివాదాలు పరిష్కారం చేసేటట్టయితే రాజకీయ జోక్యం పెరిగిపోతుంది. ఇతరత్రా అనేక సమస్యలతో భూమి హక్కులకు భంగం కలుగుతుంది. అసలే అవినీతికి, లంచగొండితనానికి పెట్టింది పేరు రెవెన్యూ శాఖ. ఇక ఈ కొత్త అధికారాలతో మరింతగా ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే అవకాశం ఉందని ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అందుకే సివిల్ కోర్టులే పరిష్కరించాలని కోరుతూ అనేక కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే, టైటిల్ రిజిస్ట్రేషన్లో ఏదైనా అభ్యంతరం ఉంటే 2 సంవత్సరాల కాలపరిమితిలోగా దాన్ని అభ్యంతరం తెలపాలి. ఒకవేళ 2 ఏళ్ళు కనుక గడిచిపోతే దాని మీద కేసు వేయడానికి అవకాశం కూడా ఉండదు. దీనివల్ల మీ సొంతూల్లో భూమి ఉండి మీరు దూరంగా సిటీలోనో విదేశాల్లో ఉన్నారనుకోండి, ఊర్లో ఉన్నా కూడా ఈ విషయం తెలియకపోయినా కూడా మీరు దాని గురించి అప్పీల్ చేయలేకపోతే, వివాదం విషయం అర్థం కాకపోతే వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా మొత్తానికి మోసం వస్తుంది. అంటే మీ భూమి మీది కాకుండా పోతుందన్నట్టు. ఈజీగా వేరే వాళ్ళకి భూమి సొంతం అయిపోతుంది. భూముల సర్వే పూర్తి చేయకుండా, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించకుండా ఈ చట్టం కనుక తీసుకొస్తే తీవ్ర నష్టం ఉంటుందని అందుకే అంటున్నారు. అయితే ఇందులో లొసుగులు లేవా అంటే చాలా లొసుగులు ఉన్నాయి.
ఈ కొత్త చట్టం ప్రకారం కోర్టులు కాకుండా అధికారులు భూ వివాదాలు తీరుస్తారు. అయితే ఈ అధికారులు కోర్టుల్లాగా స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తారు. అదే పెద్ద సమస్య. ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామక విధానం కూడా వివాదాస్పదంగా ఉంది. ప్రభుత్వాధికారి అయితే ప్రభుత్వ కన్నసన్నల్లోనే ప్రయోజనాలు చేకూర్చేలా నడుచుకునే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇంకో అంశం ఏంటంటే, మీ భూమికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి నేరుగా మీ భూమి విషయంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కేసు ఫైల్ చేయొచ్చు. దీని మీద అధికారి ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. లేదా వివాదం ముగిసేదాకా ఆ భూమిని మీరు అమ్మలేరు, మిగతా వాళ్ళు కొనలేరు. ఇందులోనే మరో మెలిక ఏంటంటే, ఈ విచారణ సమయంలో అవతలి పక్షానికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధన కూడా ఈ చట్టంలో లేదు. దీని ప్రకారం సమాచారమే భూ యజమానికి లేకపోతే అసలైన వాదన ఎట్లా వినిపిస్తాడు? వాదన లేకపోతే కేసు వేసిన వ్యక్తికే ఆ భూమి వెళ్ళే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి కదా. ఇలాంటిదే ఇంకో మెలిక కూడా ఉంది. అదేంటంటే, వేరే వాళ్ళు ఫిర్యాదు చేయకుండానే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే ఈ భూమికి సంబంధించిన విషయాన్ని ఏదైనా వివాదం ఉంది అని చెప్పి సుమోటోగా తీసుకోవచ్చు. దీంతో రాజకీయంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే చాలా సులభం అవుతుంది. అయితే సుమోటోగా తీసుకున్న అధికారి ఒకవేళ తప్పు చేసినా కూడా కేసు పెట్టే అవకాశం చట్టంలో లేదు. రాత్రికి రాత్రే 100 ఎకరాల భూ యజమానిని కూడా దీనివల్ల రోడ్డు మీదకి ఈడ్చేయచ్చు. ఒకవేళ మీ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉండి అది గెలిస్తే తీర్పు వచ్చిన 15 రోజుల్లోనే సదరు అధికారికి ఆ విషయం తెలపాలి. ఇక లేదనుకోండి, అది సుప్రీంకోర్టు తీర్పు కూడా చెల్లకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అధికారికంగా నిధులు విరాళాలు సేకరించవచ్చనే మరో అంశం కూడా ఈ చట్టంలో చేర్చారు. ఇదే చాలా విచిత్రమైన విషయం. భూమి హక్కులు నిర్ణయించడానికి, సమస్యలు పరిష్కరించడానికి, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి నిధులు విరాళాలు సేకరించాల్సిన అవసరం ఏముంటుంది? ఇంకా భూ యజమాని చనిపోతే వారి వారసులకు రావాల్సిన లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కూడా ఈ అధికారులే ఇస్తారు. అంటే వారసులెవరో అనేది కూడా కోర్టులు కాదు, అధికారులు నిర్ణయిస్తారన్నమాట. అలాగే మీ భూమి మీద అప్పు తీసుకోవాలన్నా అధికారి కంపల్సరీ చెప్పాల్సిందే. ఇప్పటివరకు ఎట్లా ఉందంటే, ల్యాండ్ డాక్యుమెంట్స్ను ప్రైవేట్ వ్యక్తుల దగ్గరను ఇంకెక్కడో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడము జరుగుతున్న విషయం. అయితే ఇప్పుడు అది కుదరదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ముందు చెప్పి ఆ తర్వాతే అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దస్తావేజులు అనేది పనికిరాని విషయం. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే పత్రాలే ఫైనల్. 100 ఏళ్లుగా భూ హక్కుల సమస్యలున్నాయి, వివాదాలున్నాయి. వాటిని సరిచేయడానికి రాజుల కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి క్రమంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లక్ష్యం మంచిదే, కానీ దాన్ని మరింత పకడ్బందీగా, లొసుగులు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, సామాన్యుల కడుపు కొట్టకుండా ఉండేలా కట్టుదిట్టంగా రూపొందించిన తర్వాతే అమల్లోకి తెస్తే వివాదాలుండవు. లేదంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానిదే రాజ్యం అవుతుంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.